చలో చెల్లేలా నడుముగటి నడవాలం చెల్లేలా గజముతటి చెల్లేలా నడుముగటి నడవాలమ్మ చిన్నారిని చూడకుండా కాళ్ళతోని తన్నుతారం చిన్నారిని చూడకుండా కాళ్ళతోనే తన్నుతారం చెల్లేలా నడుముగట్టి నడవాలమ్మ చెల్లేలా ఓ చెల్లేలా కదము తగ్గి కదలాలమ్మ ఎంతవరకు పోరాడదాం పోరాడదాం కుమ్మెర బాధితులకు న్యాయం జరిగేంత వరకు పోరాడదాం పోరాడదాం స్పందించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే. అమ్మ మౌనిక, మీ ఉద్యమం అందరి సహకారంతో నాగర్ కర్నూలు నుంచి ఆర్ట్స్ కాలేజ్ వరకు వచ్చింది హైదరాబాద్. అందరికీ తెలిసిన అంశమే, ఏం జరిగిందో అంత అవసరం లేదు. నిన్న డీజీపీని కలిసిండ్రు, ఏం చెప్పిండ్రు దాన్ని చెప్పు. మీరు ఏమన్నాడు? నిన్న సార్ని కలిసినప్పుడు మాకు ఎలాంటి అన్యాయం జరిగిందో మేము మొత్తం చెప్పినాం సార్కి. కానీ మాకు అంతగా గ్యారంటీగా నమ్మకం ఇవ్వలేదు. సరే చూద్దాంలే చేద్దాంలే అన్నట్టుగా సార్ మాట్లాడిండు. మాకు అంతగా గ్యారంటీ అయితే ఇవ్వలేదు. మాకు ఇప్పుడు మేము నాగర్ కర్నూలు నుంచి ఇక్కడికి మేము ఎందుకు వచ్చినామంటే, మాకు నాగర్ కర్నూలు పోలీసుల వల్ల ఏ న్యాయం జరగలేదు. మాకు అక్కడ కూడా వాళ్ళు ఏ సమాధానం కూడా మాకు చెప్పలేదు. అయితే మేము ఇక్కడ విశారదన్ సార్ని అడిగినాము, మాకు ఇక్కడ న్యాయం జరగట్లేదు సార్ అని అడిగితే డీజీపీ దగ్గర పోదామని చెప్పేసి సార్ వాళ్ళు చెప్పారు. మేము ఇక్కడ వచ్చి నిన్న సార్కి కలిసినప్పుడు చూద్దాం అన్నట్టుగానే మాట్లాడారు. కానీ వాళ్ళు గ్యారంటీ అయితే నమ్మకంతోనే చెప్పలేదు. డీజీపీ మిమ్మల్ని అడిగిందా స్వయంగా ఏం జరిగిందమ్మా అని మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేసిండా నిన్న? లేదు. మిమ్మల్తో మాట్లాడలేదా? మాతో మాట్లాడడానికి ప్రయత్నం చేయలేదు. ఎవరితో మాట్లాడారు? విశారదన్ గారితో వీళ్ళతోటే మాట్లాడా? సార్ వాళ్ళ దగ్గరనే మాట్లాడారు. కానీ మా దగ్గర ఒక్కసారి కూడా మాట్లాడడం ప్రయత్నం అయితే చేయలేదు. మిమ్మల్ని ఎవరిని అడగలేదు? ఒక్కరిని కూడా అడగలేదు. మరి మీరైనా మాట్లాడతాం సార్, మేము మా బాధ చెప్పుకుంటామని అన్నారా మీరు? మాకు మాట్లాడడానికి ఛాయిస్ ఇవ్వలేదు అక్కడ. సారు మేము మొత్తం సార్కు చెప్పినాం కాబట్టి సార్ మాట్లాడుతున్నారని ఇంకా మాకు మాట్లాడడానికి ఛాయిస్ ఇవ్వలేదు. మమ్మల్ని ఎవరు కూడా అడగలేదు, మేము మాట్లాడలేదు. అయితే ఏమన్నాడు అంటే ఫైనల్గా ఇవన్నీ చూస్తాంలే, చూసి అన్ని చర్యలు తీసుకుంటామన్నారా? చేద్దాం, న్యాయం అయితే చేద్దాము కానీ చూద్దాం అన్నట్టుగా మాట్లాడారు. అంత గ్యారంటీ ఇవ్వలేదు. ఓకే మౌనిక, ఇప్పుడు మీ పసిపాప చనిపోయినందుకు ఇంత ఉద్యమం పెద్దగా అయిపోయింది. నాగర్ కర్నూలు ఎంపీ మల్లురాయ్ ఉన్నాడు, మీకు తెలుసు. ఆయన ఏమంటున్నాడు అంటే, చిన్నపిల్లల్ని తన్నే సంస్కృతి ఎవరికి ఉండదు, వాళ్ళకి పిల్లలు ఉంటారు, 2 నెలల పసికందుని ఎవరన్నా తంతారా అని అంటున్నాడు. ఆయన క్వశ్చన్ చేస్తున్నాడు. ఏం చెప్తావు? మా పాపకైతే ఎలాంటి బాధ లేదు. అంటే మా పాపకి ఇంతకు ముందు కూడా ఏ ప్రాబ్లం లేదు. ఆయన తన్నినప్పటి నుండే మా పాపకి ఇట్లా అయ్యాసం స్టార్ట్ అయ్యింది. ఒక పాపని పోగొట్టుకున్న తల్లిగా నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేముంది? ఒకవేళ మా పాప చనిపోయింది అంటే మేము అబద్ధం చెప్పి ఇతరుల పైన నిందలు వేసే కర్మ మాకేంది? అక్కడ జరిగింది కాబట్టే నేను చెప్పగలుగుతున్నా. ఆయన ఎవరో చెప్పిన మాటలు మాట్లాడుతున్నాడు. ఎవరో చెప్పిన మాట విని మాత్రమే అట్లా విని మాట్లాడుతున్నారు. కానీ మా దగ్గరకు వచ్చి ఒక్కసారైనా మమ్మల్ని అడిగితే మేము కూడా చెప్పేవాళ్ళమే కదా. డిమాండ్స్ ఏందమ్మా? అమ్మ, మీకు ఏమైనా బెదిరింపులు వస్తున్నాయా? ఇప్పటి వరకు ఉద్యమం ఇంత పెద్దగా జరుగుతుంది కదా, అక్కడ నాగర్ కర్నూలు కుమ్మెర గ్రామం నుండి ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ దాకా వచ్చినారు. ఇంత పెద్దగా జరుగుతుంటే మీకు పార్టీల నుండి ఇంకా నాయకుల నుండి ఏమైనా బెదిరింపులు వస్తున్నాయా? వస్తూనే ఉన్నాయి. కానీ ఎంతమంది ఎన్నిసార్లు భయపెట్టించినా కానీ మేము భయపడము. ఎందుకంటే మా పాపకు న్యాయం జరిగేంత వరకు మేము ఇదే పోరాటం ఇట్లనే సాధిస్తాం. మనమంతా చూస్తా ఉన్నాం, 2023 అసెంబ్లీ జనరల్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా తెలంగాణలో ప్రజాపాలన ఏర్పడుతుంది, గడిలు బద్దలు కొడతామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చినాక ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీలే కేంద్రంగా చేసుకుని దాడులు చేస్తూ ఉన్నది. నిన్న నాగర్ కర్నూలులో కావచ్చు, మన నల్లగొండలో కావచ్చు, ఆ తర్వాత కామారెడ్డిలో కావచ్చు, మనం అందరం చూస్తూ ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కేంద్రంలో నాగర్ కర్నూలులో ఇంత దారుణమైనటువంటి సంఘటన జరిగినా కూడా దాదాపు 10 రోజులు దాటిపోతా ఉన్నా కూడా ఇంతవరకు కనీసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించినటువంటి పరిస్థితిగా మనకు కనపడతా ఉన్నది. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి,
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు ఇటువంటి కుటుంబం లేదా, మరి మీకు ఇటువంటి పిల్లలు లేరా, మరి మీకు ఇటువంటి మనవరు లేరా? ఇవాళ మీ మనవడు ఉన్నట్టు అన్ని జాతులకు అన్ని బిడ్డలకు మనవలు ఉండరా? మీకు అతని మీద ప్రేమ ఉన్నట్టు మా బిడ్డల మీద, మా జాతుల బిడ్డల మీద మాకు ప్రేమ ఉండదా? మరి మీరు ఎందుకు స్పందిస్తలేరని అడుగుతా ఉన్నాం. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, అదే 2023 జనరల్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఇదే ఉస్మానియా యూనివర్సిటీ చుట్టూ తిరుగుతూ మేధావులం అంటూ, ప్రగతిశీలవాదులం అంటూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణలో బీఆర్ఎస్ పాలన పోతే ప్రజాపాలన ఏర్పడుతుంది, ఆ ప్రజాపాలనకు, ఆ ప్రభుత్వానికి, ఈ ప్రజలకు మేము భారతగా ఉంటామని చెప్పి ఇదే ఆర్ట్స్ కాలేజీలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్టీసీ క్రాస్ రోడ్ వేదికగా, దిల్సుఖ్ నగర్ వేదికగా ఇదే ఆర్ట్స్ కాలేజీలో విజయోత్సవ యాత్రలు చేసుకున్నటువంటి ప్రొఫెసర్ కోదండరామిరెడ్డిని అడుగుతా ఉన్నాం, మీరు ఎందుకు స్పందిస్తలేరు? ఇదే ఆర్ట్స్ కాలేజీలో సెమినార్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున 7వ గ్యారెంటీగా ప్రజాస్వామ్యాన్ని ఇస్తామన్నటువంటి మిస్టర్ కోదండరామిరెడ్డి నువ్వు ఎందుకు స్పందిస్తలేవు? తెలంగాణ ఉద్యమంలో జేఏసీ చైర్మన్గా ఉండి తెలంగాణ ఉద్యమంలోని ప్రధాన పాత్ర పోషించినటువంటి మిస్టర్ కోదండరామిరెడ్డి ఇలా మా జాతుల బిడ్డల మీద దాడులు జరుగుతూ ఉంటే నువ్వు ఎందుకు స్పందిస్తలేవు అని అడుగుతా ఉన్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసి, ఈ రెడ్డి రాజ్యాన్ని ఏర్పాటు చేసి మా బిడ్డలని ఇట్లా చంపడానికే నువ్వు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొని మమ్మల్ని అందరినీ కూడా భాగస్వాములు చేస్తామని అడుగుతా ఉన్నా. నేను ఇంకో విషయాన్ని కూడా అడుగుతా ఉన్నా, మీడియా ఛానళ్ళు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక పగిటి వేషగాల కంటే హీనమైనటువంటి భావజాలం కలిగినటువంటి పగిటి వేషగాలని ఒక వ్యక్తి సినిమా పైరసీకి తెగబడుతుందంటే ఆ వ్యక్తిని పట్టుకొని రాష్ట్రంలో మేము ఏదో ఘనకీర్తిని సాధించడం అని చెప్పి ఆ పగిటి వేషగాలని పక్కన కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టినటువంటి సిగ్గు లేనటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మీకు ఈ బాధితులు ఎందుకు కనపడతలేరు? ఈ బాధితులను పక్కన కూర్చోబెట్టుకొని ఈ బాధితులకు న్యాయం చేస్తామని చెప్పి మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేకపోతా ఉన్నారని కూడా ఇవాళ సిగ్గు లేనటువంటి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ నేను అడుగుతా ఉన్నా. కాబట్టి మిత్రులారా, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీల మీద ఎటువంటి దాడులు జరిగినా ఖచ్చితంగా మీ బిడ్డలుగా మీ ఉన్నామని చెప్పి ఏర్పాలకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మేము చెప్తా ఉన్నాం, మీరు ఒక్కరి మీద దాడి చేస్తారు, ఇద్దరి మీద దాడి చేస్తారు, కానీ రేపు భవిష్యత్ తరాల్లో చాకలి ఈ రోజు ఎట్లయితే చాకలి బిడ్డను చంపిర్రో చాకలి ఐలమ్మలు పుట్టబోతా ఉన్నారని చెప్పి కూడా మీరు సందర్భంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎట్లయితే చాకలి ఐలమ్మ విష్ణు రామచంద్రారెడ్డి మీద దాడి చేసి కొడవలితోని విష్ణూరు దురహంకారాన్ని నరికి ఎట్లయితే విష్ణూరు గడి గట్టిందో, రేపు మాకు పుట్టబోయేటువంటి బిడ్డలు, ఈ జాతులో పుట్టబోయేటువంటి బిడ్డలు మీ కులహంకారాన్ని కూడా, మీ అహంకారంతో దురహంకారంతో నిండబడిన తలలు నరికి కూడా రేపు ఆర్ట్స్ కాలేజ్ కడతారనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మిత్రులారా, ఈ బాధితులకు న్యాయం జరిగే వరకు యూనివర్సిటీ విద్యార్థులుగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలమూరు యూనివర్సిటీ కానీ, శాతవాహన కానీ, కాకతీయ కానీ, హైదరాబాద్ యూనివర్సిటీ కానీ, ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డలుగా, చైతన్యం కలిగినటువంటి బిడ్డలుగా, ఈ జాతుల మీద ప్రేమలు ఉన్నటువంటి బిడ్డలుగా మనం అందరం కూడా ఈ బాధితులకు అండగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ నుంచి డాక్టర్ విశాల్ మహారాజ్ గారిని మాట్లాడవలసింది కోరుతా ఉన్నాం. నాగర్ కర్నూల్ బాధిత వర్గం, నాగర్ కర్నూల్ బాధిత వర్గానికి అండగా ఉండడానికి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇక్కడ విద్యార్థులంతా అండగా ఉంటామని, వాళ్ళ తరఫున పోరాడతామని, ఒకసారి బాధిత వర్గాన్ని యూనివర్సిటీ దాకా తీసుకురండి, మేము ఒక ర్యాలీ నిర్వహించి వారికి సంఘీభావాన్ని ప్రకటించి ఆ పోరాటంలో భాగస్వాములం అవుతామని ప్రకటించిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులందరికీ ఉద్యమ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా దీన్ని కోఆర్డినేట్ చేస్తున్న మధు గారికి, వచ్చినటువంటి ప్రొఫెసర్లు వెంకటదాస్ గారికి, మరియు రామ్ షఫర్డ్ గారికి, రమేష్ గారికి, ప్రిన్సిపల్ రాలేదా కాశీం భాయ్? రాలేదు. ఓకే, ప్రొఫెసర్లకి, ఆ తర్వాత విద్యార్థులందరికీ మరి ఈ సందర్భంగా ఈరోజు నాగర్ కర్నూలులో జరిగినటువంటి అతి క్రూరమైన, అతి భయంకరమైన, రెడ్ల చేతిలో దాడికి గురైన సాకలి కులస్తులు, అదే కుటుంబంలో ఉన్నటువంటి షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించిన దళితుల మీద అతి క్రూరంగా, విచక్షణ రహితంగా, అనాగరికంగా, ఆటవికంగా దాదాపు 10 రోజుల క్రితం దాడి చేయడం జరిగింది. ఈ దాడి పట్ల అనేక రూపాల పోరాటాలు నాగర్ కర్నూలులో చేసినప్పటికీ ఆ పోరాటాల ద్వారా నామమాత్రపు కదలికి వచ్చి ఎఫ్ఐఆర్ చేసి పోలీసులు వచ్చి దాన్ని రిమాండ్కు పంపుతామని కొత్తగా మళ్ళీ స్టేట్మెంట్ రికార్డు చేసి ఒకరిద్దరిని మాత్రమే రిమాండ్ చేసి మిగతా వాళ్ళని రిమాండ్ చేయకుండా ఇంకా తాత్సారం చేస్తున్నారు. ఈ పోలీసులతో న్యాయం జరగట్లేదని ఈ బాధితులందరినీ హైదరాబాద్ తీసుకొని వచ్చి నిన్న డీజీపీ గారి దగ్గర
కూర్చోబెట్టడం జరిగింది. అయ్యా డీజీపీ గారు, మీరు న్యాయం చేయండి, బాధితులకి అండగా నిలబడి వారు పెట్టినటువంటి ఏ కేసులు అయితే ఉన్నాయో, అట్రాసిటీ కేసు, ఆ తర్వాత అటెంప్ట్ టు మర్డర్ కేసు, అబ్యూజింగు, మహిళల పట్ల విచక్షణారహితంగా ప్రదర్శించినటువంటి తీరు పట్ల సెక్షన్లు పెట్టి అర్జెంటుగా వాళ్ళని రిమాండ్ చేసి జైలు పాలు చేసి వాళ్ళకి జీవిత ఖైదులు, ఉరిశిక్షలు పడేంత వరకు ప్రభుత్వం బాధితులకు అండగా ఉండాలి, బాధితులకి నష్టపరిహారం కూడా చెల్లించాలి, వీళ్ళకి బాధిత వర్గానికి అండగా ఉండవాలని నిన్న డీజీపీ గారికి చెప్పినాం. డీజీపీ గారు కూడా అంత బలంగా, అంత వాగ్దాన రూపంలో ఏ మాట ఇవ్వలేదు. విచారిస్తాం, పరిశీలిస్తాం, తప్పకుండా న్యాయం చేస్తాం అనే స్థూలమైనటువంటి 2 మాటలు మాట్లాడారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ బాధితులకి ఎవరు, ఈ రాష్ట్రంలో ఎవరు, అత్యున్నతమైనటువంటి పోలీసు డీజీపీ దగ్గరికి పోతే బలమైన వాగ్దానం రాకపోయా. నాగర్ కర్నూలు పోలీసుల దగ్గర వాళ్ళని వారం రోజులు వాళ్ళు ఎమ్మడబడ్డా, అతి పెద్ద ధర్నాలు చేసి 3 రోజులు ధర్నా చేసినా కూడా అక్కడ నాగర్ కర్నూలు పోలీసులు అండగా ఉండడం పక్కన పెట్టి వీళ్ళ మీదనే ఉల్టా కేసులు పెట్టి ఆ తర్వాత రెడ్లను ఉసిగొలిపి ఆ ఊర్లో వాళ్ళని కూడా ఒక ర్యాలీగా, వాళ్ళ ప్రొసెషన్గా వాళ్ళతో సభ పెట్టేయాలనుకున్నారు. అంటే అదే నాగర్ కర్నూలులో బాధితుల ధర్నాకి అభిముఖంగా దాడి చేసిన రెడ్లతోటి ఒక ర్యాలీ చేయించి ఈ ధర్నాని, ఆ ర్యాలీని రెండింటిని చూపించి 144 సెక్షన్ పెట్టి ఒక భయంకరమైన కుట్ర చేయబోతే నా బాధిత వర్గానికి ఏ క్షణంలో ఏం జరిగిద్దో అని వాళ్ళని నేను తీసుకొని వచ్చి డీజీపీ గారి దగ్గర కూర్చోబెట్టాను. ఇప్పటి వరకు ఏ స్పందన లేదు. డీజీపీ గారిని కలిసి దాదాపుగా 20 గంటలు అయింది, ఇంకా స్పందన రాలే. ఎదురు చూస్తున్నాం స్పందన కోసం. ఇవాళ ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 10% ఉన్న అగ్రవర్ణాల వైపా, 90% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీల వైపా తేల్చుకోవాల్సిన సందర్భం ఏర్పడింది. రేవంత్ రెడ్డి ఎటువైపు అసలు బాధితులకు అండగా ఉంటాడా, అణగారిన వర్గాలకు అండగా ఉంటాడా, బీసీ ఎస్సీ ఎస్టీలకు అండగా ఉంటాడా, దాడి చేసిన క్రూరాతి క్రూరమైన ఆ కొమెర గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ తుకారం రెడ్డి వైపు ఉంటాడా, మధుకర్ రెడ్డి వైపు ఉంటాడా, సతీష్ రెడ్డి వైపు ఉంటాడా, శ్రీనివాసరెడ్డి వైపు ఉంటాడా, ఆ గ్రామ రెడ్ల వైపు ఉంటాడా, తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది బీసీఎస్ ఎస్టీల వైపు ఉంటాడా, రేవంత్ రెడ్డి తేల్చుకోవాలి ఈరోజు. అందుకనే రేవంత్ రెడ్డికి హెచ్చరిక చేస్తున్నాం. ఈ జనం ఏదో అమ్ముడు పోతారు, వీళ్ళ ఓట్లు కొనుక్కోవచ్చు, లేకపోతే మేనేజ్ చేయొచ్చు నాయకుల్ని, లేదంటే ఈ 4 రోజులు అరుస్తారు, 5వ రోజు ఎవడు అరవాడు, ఇవన్నీ పాత సాంప్రదాయ సంఘాలు. అవన్నీ పురాతన సంఘాలు, పాత సాంప్రదాయ సంఘాలు, అగ్రకులాల సంఘాల తిరిగేటువంటి సంఘాలు. కానీ ఇప్పుడు బయలుదేరిన ఉద్యమం రేవంత్ రెడ్డి రాజ్యాన్ని సమాధి చేసి గోరిగట్టిన దాకా ఉద్యమిస్తుంది, ఈ బాధితులకు అండగా నిలబడి పోరాటం చేస్తుంది. అందుకని ఈ పోరాటంలో నిర్మాణాత్మకమైన కృషితో సమస్యని పరిష్కరించేంత వరకు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వస్తున్నటువంటి విద్యార్థులకు నేను కోరేది ఏంటంటే, మనం ఎమోషనల్ ప్రొటెస్ట్ వద్దు, ఎమోషనల్ ప్రొటెస్ట్ కాదు, నిర్మాణాత్మకమైన ప్రొటెస్ట్. అంటే అందరం కలిసికట్టుగా నిర్మాణాత్మకంగా బుద్ధిజీవులుగా జ్ఞానంతో సమస్యని పరిష్కరించే విధంగా దశల వారీగా పోరాటం చేయాలి. మన సెక్షన్స్ అన్నీ అమలు చేసుకోవాలి, కేసులు పెట్టే విధంగా పనిచేయాలి. ఆ విధమైనటువంటి ఒక నిర్మాణాత్మక కమిటీ వేసుకొని ఈరోజు చాకలోల మీద దాడి జరగవచ్చు, రేపు ఇంకొకటి మీద దాడి జరగవచ్చు. నిన్న మాడుగుల మండలంలో ఒక చాకలాయన మీద 9 కత్తిపోట్లు పొడి చంపిరాట. మరి ఇంతవరకు అది బయటికి రాలేదు. ఇది కూడా బయటికి రాకపోయేది, మేము పోకపోతే అది బయటికి రాకపోయేది. ఇట్లా ప్రతి చోట సంఘటనలు. ఎందుకు? తత్వజ్ఞానం లేని వాడు ముఖ్యమంత్రి అయితే ఏమవుతుంది? రాజ్యం మీద పులులు పడి పీక తిన్నట్టు ఉంటుంది. అదే జరుగుతుంది ఈరోజు రెడ్లు దాదాగిరి ప్రదర్శిస్తున్నారు. దాదాగిరి పరిపాలన కాదు, అది దాదాగిరి అంటారు. మరి దాదాగిరి చేస్తే మరి బీసీఎస్ ఎస్టీలు దాదాగిరి చేయాలనుకుంటే ఉంటారా? మనం దాదాగిరి చేయాలనుకుంటే బూడిద చేస్తాం. అందుకని మన రాజ్యాంగం సంబంధించిన మనుషులు, మనం అంబేద్కర్కి సంబంధించిన మనుషులు, మనం జ్యోతిరావు ఫూలేకి సంబంధించిన మనుషులు, మనం దాదాగిరి చేసేటోళ్ళం కాదు. కానీ దాదాగిరి చేయాల్సి వస్తే పొడి కట్టి పూట కట్టి ఇచ్చేస్తాం. అందుకనే అలాంటి పరిస్థితి తీసుకురావద్దు. మేము ఇప్పటికీ మర్యాద చెప్తున్నాం. రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఎటువైపు ఉంటావో చెప్పు. బీసీఎస్ ఎస్టీల వైపా, నేను రెడ్ల వైపే ఉంటానంటే చెప్పు. 2 నీకే అవకాశం ఇస్తాను, నువ్వు ఎటిచ్చినా మంచిదే. అందుకని రేవంత్ రెడ్డిని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నీకు డ్యామేజ్, నీ గవర్నమెంట్కి డ్యామేజ్, ఇప్పటికే అని వస్తున్నారు. అర్జెంటుగా నీ రాజ్యాన్ని, నీ బతుకుని, నీ పార్టీని కాపాడుకోవాలంటే ఇది. లేదంటే రేపు రాహుల్ గాంధీ వస్తాడు, రాహుల్ గాంధీ దగ్గర కూడా
ఈ బాధితులను తీసుకుపోయే అవకాశం ఆలోచిస్తున్నాం. రాహుల్ గాంధీని కూడా అడుగుతాం, ఏందా మరి నీ ఓడిని పెట్టిన ఇంత వికృతంగా పరిపాలిస్తాడు ఏంటని కూడా అడుగుతాం. అందుకని ఈ సందర్భంగా మరొక్కసారి విద్యార్థులందరినీ నిర్మాణాత్మకమైనటువంటి నిరసనలు తెలియజేస్తూ ఈ బాధితులకి అండగా ఉండి వీళ్ళ తరఫున అందరం పోరాడదామని తెలియజేస్తూ సెలవు. ఆల్రెడీ నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేశారు కదా ఎక్కడ మల్లురవి ఆధ్వర్యంలో, ఏందది గ్రామంలో కూడా పర్యటించారు కాంగ్రెస్ నాయకులందరూ. దాని నిజ నిర్ధారణ ఎట్లా అంటారు? రెడ్లకి అనుకూల నిర్ధారణ అంటారు దాన్ని. రెడ్ల అనుకూల నిర్ధారణ కమిటీ అంటారు దాన్ని. అదే వీర్లపల్లి శంకర్, అదే మల్లు రవి పోయి ఊర్లోకి పోయి రెడ్ల దగ్గరికి పోయి రెడ్లతోటి మాట్లాడుకొని వాళ్ళకు అనుకూలంగా చేసేది నిజ నిర్ధారణ అనరు, అబద్ధ నిర్ధారణ అంటారు దాన్ని, లేదా రెడ్ల నిర్ధారణ అంటారు. సార్, ఇంకో విషయం, మల్లు రవి గారు ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆయన ఆ పాప అనారోగ్యంతో చనిపోయింది, తన్నడం వల్ల కాదని చెప్పేసి అంటున్నారు. అదే ఇప్పుడు వచ్చాడట బాధితులను మాట్లాడడానికి అడుగుతాం. ఇప్పుడు వచ్చాడట, అడిగి వచ్చాడట అడుగుదాం. మిత్రులారా, నాగర్ కర్నూలు జిల్లాలో కుమ్మేర గ్రామంలో ఏదైతే జాతర సందర్భంగా జరిగిన సంఘటన ఏదో ఉందో అది రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్త బుద్ధజీవులను ఒక విస్మయానికి, ఒక ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే ఇవాళ చాలామంది ఏమనుకుంటున్నారంటే దేశంలో గుళ్ళోకి అందరు వెళ్తున్నారు, మాలలు, మాదిగలు, బీసీలు, అన్ని కులాల వాళ్ళు గుళ్ళలోకి ప్రవేశం ఉంది అని అనుకుంటున్నారు. కానీ అది తప్పు అని నాగర్ కర్నూలు సంఘటన తెలియజేస్తుంది. మరి ఈ అమ్మాయి తన భర్తను, అతన్ని పైన దాడి జరిగింది, అమ్మాయి యొక్క కూతుర్ని ఆ సంఘటనలో కోల్పోవడం జరిగింది. అక్కడ గుళ్ళోకి నీవు రావద్దు అని చెప్పేసి వాళ్ళు అంటే డబ్బుల వంక చెప్పి రాకుండా చేయడం అనేటువంటి ప్రయత్నం జరిగింది. ఎన్ని జరిగినా కూడా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వము ఆ అమ్మాయికి అండగా ఎందుకు రావట్లేదు అని చెప్పేసి ఇవాళ మనం అందరూ నిలదీయవలసినటువంటి సందర్భం ఏర్పడ్డది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వమే ఈ సమస్యను పరిష్కరించి ఉంటే ఇవాళ మనం అందరం ఇక్కడ అమ్మాయిని అంత దూరం నుంచి ఉస్మానియా యూనివర్సిటీకి లేకపోతే డీజీపీ దగ్గరికి తీసుకురావాల్సినటువంటి అవసరము ఇవాళ మనకు లేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎస్సీ ఎస్టీలు కానీ బీసీలు కానీ అంటే మీకు ఓట్లు వేయడానికే పనికొస్తారా? వీళ్లకు మీరు అండగా నిలబడరా? వీళ్ళ ఓట్లతోనే మీరు అధికారంలోకి వస్తారు కానీ వీళ్ళ సమస్యను మీరు పరిష్కరించరా? బాధితులు ఎవరైతే అన్యాయం చేసిండ్రో వాళ్ళను శిక్షించమని అడిగితే వాళ్ళపైన ఎందుకు కేసులు కానీ వాళ్ళని శిక్షించడానికి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం వెనకంజ వేస్తుంది? ఇది సమస్త బుద్ధజీవులు ఆలోచించవలసినటువంటి అవసరము. అంటే ఇవాళ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ కేవలము ఓట్లేసే ఒక మనుషులు మారిన పరిస్థితుల వల్లనే ఇవాళ ఈ పరిస్థితి జరుగుతుంది. ఇప్పుడైనా కూడా మనము ఈ ఎవరైతే మెజారిటీ ప్రజలు ఉన్నామో మనము కళ్ళు తెరుచుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఈ నిలదీయకపోతే మన పైన దాడులు జరుగుతాయి. దాడులు జరిగితే కోర్టులో అంటే పోలీస్ స్టేషన్లో కేసులు కావు. అసలు ఒక తప్పు జరిగితే పోలీసులు ఆ తప్పుకు సంబంధించి అరెస్ట్ చేయాలి, కేసు చేయాలని మనము నినదిస్తున్నామంటే మన భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ఎలా ఉందో అర్థమవుతుంది. తప్పు జరిగితే చట్టం తనంతట తానే చేసుకుపోతుందని పెద్ద పెద్ద మాటలు జరుగుతాయి చెప్తారు కదా. తప్పు జరగలేదని రాష్ట్ర ప్రభుత్వము ఒక స్టేట్మెంట్ ఇవ్వనండి. పోలీసులు కేసులనే చేయాలి, లేకపోతే అక్కడ తప్పే జరగలేదని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి దీనికి సంబంధించి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. మేము అప్పుడు తెలుసుకుంటాం. మనం అంటే ఏం నాటకాలు ఆడుతున్నారా మీరు? అంటే ఇవాళ ఈ అమ్మాయి ఆమె కూలి చేసుకొని బతుంది. ఆమె కూలి చేసుకునే భక్తికి అమ్మాయిని మీరు హైదరాబాద్కు రప్పించిందంటే మరి ఆమెకు ఆ పొట్ట జీవనం ఎట్లా నడవాలి? ఆమె కడుపుకోత ఎట్లా తీరాలి? మీరేం న్యాయం చేయరా? ఈ అమ్మాయికి తప్పకుండా న్యాయం జరగాలి. రాష్ట్రంలో బీసీలకు ప్రధానంగా బీసీలు అంటే చిన్న చూపు ఉంది. అతను ఎంతో ఆదర్శంగా ఒక మాదిగ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆయనకున్నటువంటి ముందు చూపు, ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఒక సామాజిక అవగాహన రాష్ట్ర ప్రభుత్వానికి లేదో ఏమో అని సంఘటన ద్వారా మాకు అనిపిస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళకు నష్టపరిహారము 1 కోటి రూపాయలు అమ్మాయికి నష్టపరిహారం ఇవ్వాలని మేము అడుగుతున్నాం. ఎందుకంటే తన బిడ్డను కోల్పోయింది. 1 కోటి రూపాయలు ఇచ్చేసి ఆ అమ్మాయిని, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. తర్వాత ఆ ఇంట్లో ఒకరికి భర్తకు ఒక ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలి. వెంటనే అక్కడ సెక్షన్ పెట్టేసి ఎస్సీ ఎస్టీ
అట్రాసిటీ చట్టం పెట్టేసి అక్కడ పాల్గొన్నటువంటి అందరినీ కూడా అరెస్ట్ చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ ఉపాధ్యాయుల తరపున నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మేర మల్లన్న జాతరలో జరిగినటువంటి బాధితులకు ఇక్కడ ఉన్నటువంటి హాజరైనటువంటి వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలి. సంఘటన జరిగి 10 రోజులు అవుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఇంత పెద్ద సంఘటన జరిగి తెలంగాణ రాష్ట్రం మొత్తం అగ్గి రాజేస్తుంటే ప్రజా సంఘాలు విశారదన్ సారు ఇలాంటి అనేక మంది ప్రొఫెసర్లు అనేక ప్రజా సంఘాలు ప్రతిపక్షాలు మొత్తుకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుంది, గడ్డి వీక్తుందా అని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు అగ్రవర్ణాలకు కొమ్ము కాసేయడానికి నీ ప్రభుత్వం ఉందా? బీసీలు అంటే నీకు ఇంత చిన్న చూపా అని ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇక్కడ బాధితులు ఉన్నారు, ఈ బాధిత కుటుంబానికి నీ ప్రభుత్వం ఏం చేస్తుంది బిడ్డ అని మీ సందర్భంగా అడుగుతున్నాం. వీళ్ళ కన్నీరును ఎవరు దురుస్తారు? ఈ బీసీలు తెలంగాణ కేబినెట్ లో ఉన్నటువంటి బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీయారు, మీరు ఈ బీసీలకు అన్యాయం జరుగుతుంటే ఇంకా మంత్రి పదవులకు ఎందుకు వేలాడుతున్నారు? తక్షణమే రాజీనామా చేయాలని కూడా ఉస్మానియా యూనివర్సిటీ వేదిక నుంచి ఈ బీసీ మంత్రులను డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారా లేకపోతే రెడ్డి రాజ్యాన్ని అమలు చేస్తున్నారా బిడ్డ? మీరు చెప్పాలి. దమ్ముంటే మీరు ఉస్మానియా యూనివర్సిటీకి రాండి, ఇక్కడ మా విశారదన్ అన్న ఉన్నాడు, ఇక్కడ మా ప్రొఫెసర్లు ఉన్నారు, మాట్లాడదాం రాండి. ఈరోజు సామాజిక న్యాయం అని లేకపోతే బీసీలే భవిష్యత్తు, బీసీలే రేపు ముఖ్యమంత్రి అని గొప్పలు మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి నీ మాటలు ఎక్కడ పోయినాయి? బీసీల ముఖ్యమంత్రి అంటే ఒక బీసీ పసిపాపను 2 నెలల పసిపాప మీద గొంతు మీద కాలు పెట్టి అగ్రవర్ణాలు కర్కశంగా చంపితే నీ ప్రభుత్వం ఏం చేస్తుంది బిడ్డ అని ఈ సందర్భంగా అడుగుతున్నాం. తక్షణమే బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలంటే ఈ రెడ్డి రాజ్యానికి చిన్న చూపులాగా కనబడుతుంది. ఇకనైనా నీ విధానాలు మార్చుకోవాలి. పకడ్బందీగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద జరుగుతున్నటువంటి ఏదైతే దాడులను అరికట్టే విధంగా ఈ చట్టాలను ఖచ్చితంగా అమలు చేయాలి. ఈరోజు ఖచ్చితంగా అమలు చేసేటువంటి దిశగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. కఠినంగా ఎవరైతే బాధిత వర్గానికి న్యాయం చేయడంతో పాటు ఈ బాధిత వర్గానికి గురి చేసినటువంటి అగ్రవర్ణాలను కఠినంగా శిక్షించాలి. పోలీసు వర్గం కూడా ఈరోజు ఎవరి తొత్తుగా పనిచేస్తున్నారు మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు 93% ఉన్నటువంటి అట్టర్గ వర్గాల వైపు ఉంటారా? ఈరోజు పవర్ ఉందనేటువంటి విధంగా కొంత గవర్నమెంట్కు తొత్తుగా పనిచేస్తారా, రాజ్యాంగం ప్రకారంగా అనుకూలంగా పనిచేస్తారా అనేటువంటి విషయాన్ని కూడా పోలీసులు తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ బాధిత కుటుంబానికి న్యాయం జరిగేదాకా ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ఏ పోరాటమైనా విజయం సాధించింది. ఖచ్చితంగా ఈ కుటుంబానికి న్యాయం జరిగేదాకా మనందరం అండగా ఉంటాం. విశారదన్ నాయకత్వంలో, ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్ల నాయకత్వంలో, విద్యార్థి సంఘాల అందరిలో మనం ఖచ్చితంగా వీళ్ళ కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి తమ్ముడు మధుకు ధన్యవాదాలు. బాధిత కుటుంబానికి ఉస్మానియా యూనివర్సిటీ పక్షాన మేము సంఘీభావం ప్రకటిస్తూ ఈ ఉద్యమాన్ని బాధితులకు న్యాయం జరగాలని చెప్పేసి మొదటి నుంచి కూడా మరి ఈ సమస్య మీద ఇనిషియేటివ్ తీసుకొని పనిచేస్తున్నటువంటి అన్న విశారదన్నకు, అదేవిధంగా మిత్ర సంఘాలు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారిని మేము సూటిగా ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాం. మీరు మా పాడేలు మోయకండి, మా పల్లకీలు మోయకండి, కానీ మాకు అన్యాయం జరిగినప్పుడు కనీసం బాధితుల పక్షాన న్యాయం చేయడం దిశగా ప్రయత్నం చేయండి అని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ సంఘటన జరిగి 10 రోజులు అవుతుంది. ఇవాళ కంప్లైంట్ ఇచ్చినా కూడా బాధితుల పక్షాన కంప్లైంట్ తీసుకోవడానికి నిరాకరించినటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో, ఎస్ఐని కూడా ఎవరైతే ఈ సంఘటనకు పాల్పడ్డ నిందితులు ఉన్నారో వాళ్ళతో పాటు పోలీసులను కూడా విచారణ జరపాలి అని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. ఎస్ఐని కూడా బాధ్యుని చేయాలి, ఎస్ఐని కూడా అక్యూజ్డ్గా చేర్చాలి. ఎస్ఐఏ కాదు, ఇంత నిర్లక్ష్యం వహించినటువంటి సిఐని, డిఎస్పిని, ఎస్పీని కూడా ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేసి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సస్పెండ్ చేయడమే కాదు, వీళ్ళను ఖచ్చితంగా ఈ ఏదైతే విచారణ ఉందో అందులో వీళ్ళను కూడా నిందితులుగా చేర్చాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా ఈ హైకోర్టు సుమోటోగా ఈ కేసును తీసుకొని విచారణ జరిపి దీన్ని ఫైనల్గా ఏంటంటే ఇవాళ ఎస్సీ కమిషన్ ఉంది, బీసీ కమిషన్ ఉంది, వీళ్ళు దగ్గర ఉండి ఈ బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ దిశగా కూడా
లీగల్గా ఒక ప్రొసీడ్ కావాల్సినటువంటి బాధ్యత కూడా మరి ఈ ఉద్యమాన్ని నడుపుతున్నటువంటి పెద్దల మీద ఉంది అని చెప్పి గుర్తు చేస్తూ దానికి మా వంతు సహకారము మా వంతు బాధ్యత కూడా మేము నిర్వర్తిస్తాము. ఖచ్చితంగా ఇవాళ హైకోర్టు ద్వారా కాకపోతే సుప్రీంకోర్టులోనైనా ఈ కేసును మనం వేయాలి. పోలీసులను కూడా ఇందులో నిందితులుగా చేర్చి అటు నిందితులను ఇటు పోలీసులను కూడా విచారణ చేయాలి. మొత్తం ఈ సంఘటనకు బాధ్యుని చేస్తూ ఎక్కడ ఏ సంఘటన జరిగినా ఇవాళ ప్రతిపక్షాల మీద విరుచుకుపడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఈ సంఘటన నీ సొంత జిల్లాలో నీ నియోజకవర్గంలో జరిగింది. ఈ రాష్ట్రానికి నువ్వు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నావు. హోమ్ మినిస్ట్రీ నీ చేతుల్లోనే పెట్టుకున్నాము, అన్ని మినిస్ట్రీలు మీ చేతుల్లో పెట్టుకున్నారు కదా. ఈ సంఘటన మీ దృష్టికి రాలేదా? మీరు కూడా బాధ్యత వహిస్తూ మీకు ఏమాత్రం నైతిక విలువలు చిత్తశుద్ధి ఉన్నా, సామాజిక న్యాయం మీద మీకు గౌరవం ఉన్నా, రాజ్యాంగం మీద మీకు గౌరవం ఉన్నా, మీరు పేదల మీద, మీకు బహుజనుల మీద, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల మీద మీకు ఏమాత్రం ఇది ఉన్నా మీరు వాళ్ళని సస్పెండ్ చేస్తారా అధికారులని, లేదా మీరు రాజీనామా చేస్తారా తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోతే ఇవాళ మొత్తం సబ్బండ కులాలను ఏకం చేస్తాము, తెలంగాణ వ్యాప్తంగా బాధితులను పట్టుకొని తిరుగుతాము. ఖచ్చితంగా మాకు న్యాయం జరగకపోతే వచ్చే ఎలక్షన్లలో కూడా మేము గత ప్రభుత్వానికి ఎట్లా బుద్ధి చెప్పారో ఇప్పుడు కూడా బుద్ధి చెప్పాల్సి వస్తుంది. అదే రాజ్యాధికారాన్ని మా చేతుల్లోకి కూడా తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పి హెచ్చరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ పాపని అది ఎవరి బిడ్డ అయినా కూడా మానవత్వం ఉన్న మనుషులందరూ కూడా ఆ పసిపాపను అల్లారి ముద్దుగా చూసుకునే సందర్భం. ఆ గుళ్ళోకి వెళ్తుంటే తొక్కి చంపడం అనేది నిజంగా మనము 21వ శతాబ్దంలో ఉన్నామా లేకపోతే ఆదిమ సమాజంలో ఉన్నామా అర్థం కాని పరిస్థితి. ఒక మనిషి అంత క్రూరంగా ప్రవర్తిస్తున్నాడంటే దాని వెనుక ఒక బలమైన కుల వ్యవస్థ అతని మైండ్లో ఉన్నదని అర్థమవుతుంది. కాబట్టి పోలీసు యంత్రాంగం ఖచ్చితంగా ఈ అంశాన్ని అంటే బాధితులు ఇచ్చిన కంప్లైంట్లు తీసుకొని సమగ్రమైన విచారణ చేయాలి. విచారణ చేసి ఒకవేళ మేము అక్యూజ్ చేస్తున్నదంతా అబద్ధమే అయితే మీరు పోలీస్ డిపార్ట్మెంట్ తరపున ఒక శ్వేతపత్రం బయట పెట్టండి. ఏం జరిగిందో మొత్తం ప్రపంచానికి వెల్లడి చేయండి. అంతేగాని ఏది చెప్పకుండా బాధితుల్ని ఎక్కడికో వెళ్ళిపోయి దాక్కోమని చెప్పి పోలీసు వ్యవస్థ బాధితులు ఇచ్చిన కంప్లైంట్ను తీసుకోకుండా మొత్తం ఇట్లా డ్రాగాన్ చేయడం అనేది ఎవరికి సమంజసమైంది కాదు. ఇది పోలీసు వ్యవస్థ మీద, న్యాయ వ్యవస్థ మీద అనుమానాలను తావుదీసే పద్ధతిగా వెళ్ళనుంది. కాబట్టి కోర్టులు కూడా పోలీసు వ్యవస్థలు ఒక్కొక్కసారి తప్పిదాలు చేసినప్పుడు కోర్టులు సుమోటోగా కేసులు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి కోర్టులు కూడా మనం రిక్వెస్ట్ చేద్దాం, ఈ అంశాన్ని సుమోటోగా తీసుకొని సమగ్ర న్యాయ విచారణ జరిపి ప్రపంచానికి వాస్తవాలు తెలియజెప్పాలి. నిజానికి దీనిలో కుల వ్యవస్థ ఒక ప్రబలంగా దాగి ఉంది. కాబట్టి ఇక్కడ విద్యార్థులందరూ కూడా ఏ ప్రభుత్వం ఉన్నది, టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, బీజేపీ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఈ అగ్రకుల ప్రభుత్వాలన్నీ కూడా ఈ బడుగు బలహీన బహుజన వర్గాలను ఎప్పుడూ తుంగలో దొక్కే వ్యవస్థనే కొనసాగిస్తుంటారు. కాబట్టి ఇక్కడికి వచ్చిన విద్యార్థులు, మేధావులు, యాక్టివిస్టులు అందరూ కూడా మనం ప్రత్యామ్నాయ రాజకీయాల గురించి ఆలోచించాలి. మీరు ఆలోచించండి, ఒకవేళ ప్రభుత్వమే మనదుండుంటే, ఒక ఎస్పీ పార్టీ లాంటిదో ఒక బీఎస్పీ పార్టీ లాంటిదో తెలంగాణలో ఇవాళ రాజ్యంలో అధికారంలో ఉండుంటే ఇలాంటి సంఘటనలు జరిగేవా? జరిగితే ఇంత తారస్థ్యం జరిగేదా? ఇది మీరు గమనించాల్సిన సందర్భం ఇది. అందుకనే ఇక్కడ ఉస్మానియా కేంద్రంగా, ఉస్మానియా తెలంగాణకి ఒక పెద్ద కొడుకు లాంటిది. ఇవాళ ఈ పెద్ద కొడుకు కోర్టుల్ని, పోలీస్ వ్యవస్థల్ని అప్పీల్ చేస్తున్నాడు. ఈ అప్పీల్ చేస్తే మీరేం న్యాయం చేస్తారో చెయ్యండి. మీరు న్యాయం చేయకపోతే ఇక్కడ విశారదన్న నాయకత్వంలో, విద్యార్థుల నాయకత్వంలో, ప్రొఫెసర్ల నాయకత్వంలో మేము న్యాయం చేస్తామని చెప్తున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించకపోవడం, కుమ్మెర ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించకపోవడం, కుమ్మెర ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం, కులోన్మాదులారా అన్న వాళ్ళు వస్తారు
అన్న మధ్యలో ఒకటే కెమెరా కట్టొస్తారు.